ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు రాజధాని పరిధిలోని పలు గ్రామాలను సందర్శించారు. అనంతరం కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఇబ్బందులను తొలగించమన్నారు. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. ఇక రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. ఆ రోజు 2016లో 2015లో ల్యాండ్ పుల్లింగ్కి రైతులు అడగడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్కి సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం, మాస్టర్ ప్లాను, తర్వాత నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయించడం జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. ఈస్ట్ వెస్ట్గా అన్ని 1 కిలోమీటరు ఈ నేషనల్ బైపాస్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు